పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె పంచాయతీ పరిధిలోని తిమ్మయ్య కాలనీ నందు దాదాపు 20 లక్షల రూపాయల వ్యయంతో తలపెట్టిన నూతన సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణానికి శుక్రవారం ఉదయం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పల్లె పండుగ సందర్భంగా ఈ రోజు మనము తిమ్మయ్య కాలనీలో ఇక్కడ రోడ్డు సిమెంట్ రోడ్ల యొక్క భూమి పూజకు ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమైనాము. దీనికి సంబంధించి ఈ తిమ్మయ్య కాలనీకు సిమెంట్ రోడ్లకు సందర్భంగా 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినది. మన ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజరెడ్డి సార్ గారు ముఖ్యంగా ఇక్కడంతా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ పనులు చేయాలని ఇక్కడ పర్యవేక్షించి ఈ రోడ్లు పెట్టమని సార్ ప్రపోజ్ చేసి ఉన్నారు. ఆ విధంగా కలెక్టర్ గారికి ప్రపోజ్ చేసి ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి. 25 లక్షల రూపాయలతో మొత్తం ఈ రోడ్లన్నీ శాంక్షన్ అయి ఉన్నాయి. ఫర్దర్గా ఇంకా కూడా కావాల్సినటువంటి వాటర్ కూడా స్టాగ్నేట్ అవుతుందని మెయిన్ రోడ్డు కూడా చెప్పినాడు సార్. అది కూడా చూసుకొని అవి కూడా ఎస్టిమేట్ వేయమని చెప్పి ఉన్నారు. దాన్ని కూడా ఎస్టిమేట్ వేస్తాము. ఆ విధంగా శాంక్షన్ అయిన తర్వాత ప్రజలకు మంచిగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ స్టాగ్నేట్ లేకుండా మంచిగా చేయమని ఆదేశించి ఉన్నారు గవర్నమెంట్ నుంచి. ఆ ఆదేశాల ప్రకారము మేము ఈ పల్లె పండుగ సందర్భంగా ఈ పనులని పూర్తి చేస్తాం. ఈ తిమ్మయ్య కాలనీ రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఈ గ్రామస్తులకు థ్యాంక్స్. ప్రభుత్వం తరఫున ఇప్పుడు అంత ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఏదో ఒక గ్రాంట్లో మనం డబ్బులు సమకూర్చుకొని ఈ రోడ్లు డ్రైన్స్ చేసుకొని ఈ పల్లెల్లో ఈ వాటర్ స్టాగ్నేషన్ ఇవన్నీ లేకుండా చేసే దానికోసం ప్రభుత్వం తరఫు నుంచి ఎమ్మెల్యే గారు కలెక్టర్ను ఇంకా ముఖ్య అధికారులను కలిసి ఈ అభివృద్ధి పనులకు నిధులు సమకూరుస్తూ ఉన్నారు. ఇంకా వీలైనంత ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ రోడ్లన్నీ పూర్తి చేస్తాము. రోడ్లు పూర్తి అయిన తర్వాత సమగ్రంగా మొట్టమొదటి మనము ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ప్రొద్దుటూరు రింగ్ రోడ్డుకు లోపలి ప్రాంతాన్ని అంతా కూడా ఒక యూనిట్గా తీసుకొని మొత్తం ఎంటైర్ డ్రైన్ సిస్టమ్ను డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారికి. ఆ నివేదిక ప్రకారము ఇంకా అంటే అత్యధిక దానికి నిధులు చాలా ఎక్కువ కావాలి. దాదాపు 300 కోట్ల పైన ఖర్చు అవుతుంది ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ప్రొద్దుటూరుకు తీసుకురావాలంటే. కాబట్టి దాంట్లో కొంత మున్సిపాలిటీ, కొంత కేంద్ర ప్రభుత్వము, కొంత రాష్ట్ర ప్రభుత్వము అన్నీ కలిసి చేయగలిగితే మొత్తం మన ప్రొద్దుటూరు పట్టణానికి సమగ్రమైన ఒక మురుగునీటి వ్యవస్థను తెచ్చుకోగలిగిన వాళ్ళం అవుతాము. దానికోసం ఎమ్మెల్యే గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది అవుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.